హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ తెలంగాణ స్టేట్లో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి చూద్దాం. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే, మీరు నా వీడియోని చూసి కాలేజెస్కి అప్లై చేసుకోకండి. నేను కాలేజెస్ గురించి మీకు ఒక ఐడియా ఉంటుంది అని ఈ వీడియో ఇస్తున్నాను. ప్లస్ నేను చెప్పేది తెలంగాణ లిస్ట్ గురించి, హైదరాబాద్ లిస్ట్ మళ్ళీ చేంజ్ అవుతుంది. తెలంగాణ స్టేట్లో ఉన్న కాలేజెస్ గురించి నేను చెప్తున్నాను. ప్లస్ అలాగే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా నేను ఒక వెబ్సైట్లో నేను తీసుకున్నాను. ఆ వెబ్సైట్ పేరు కూడా మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వెబ్సైట్లో చూడండి. టాప్ 1లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT హైదరాబాద్ ఉంది. ఈ కాలేజ్లో బీ లేదా బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫీజ్ 2,41,888 ఉంది. కాలేజ్లో యావరేజ్ ప్యాకేజ్ 20 lakhs ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ 63 lakhs ఉంది. కాలేజ్ రేటింగ్ 4.3/5 ఉంది. టాప్ 2లో NIT వరంగల్ ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ తెలంగాణ స్టేట్లో ఉంది, వరంగల్ డిస్ట్రిక్ట్లో. ఈ కాలేజ్లో ఫీజ్ 2,07,000, బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫీజ్. కాలేజ్లో యావరేజ్ ప్యాకేజ్ 15,60,000 ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ 88 lakhs ఉంది. రేటింగ్ 4.1/5. నెక్స్ట్ కాలేజ్ టాప్ 3లో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IIIT హైదరాబాద్ ఉంది. కాలేజ్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫీజ్ 4 lakhs ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 32 lakhs ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ 1,02 lakhs ఉంది. రేటింగ్ 4.2/5. నెక్స్ట్ కాలేజ్ టాప్ 4లో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బిట్స్ హైదరాబాద్. ఈ కాలేజ్లో ఫీజ్ 6,03,000 ఉంది. ప్యాకేజ్ (?), రేటింగ్ 4.5/5. నెక్స్ట్ కాలేజ్ టాప్ 5లో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ JNTU హైదరాబాద్ ఉంది. కాలేజ్లో ఫీజ్ 1,19,000. హైయెస్ట్ ప్యాకేజ్ 46 lakhs ఉంది. నెక్స్ట్ కాలేజ్ టాప్ 6లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ. కాలేజ్లో ఫీజ్ 35,000. ఇవి వచ్చేసి హైదరాబాద్లో ఉన్న టాప్ బీటెక్ కాలేజెస్, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా నేను కాలేజ్ దునియా అనే వెబ్సైట్లో నేను తీసుకున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వెబ్సైట్లో చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.